హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఓపెన్ మిర్రరింగ్ లో CSV ఫైల్స్ అండ్ పాకెట్ ఫైల్స్ వచ్చినాయి అనమాట. కాకపోతే ఇప్పుడు మనకి సో ఓపెన్ మిర్రరింగ్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా మోడిఫై చేయడం జరిగింది అనమాట. అంటే ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే CSV ఫైల్స్ కూడా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసాం. బట్ ఈ రోజు ఏంటంటే సేమ్ థింగ్ మనకి పాకెట్ ఫైల్స్ కూడా అప్లికబుల్ అవుతుందా, ఓన్లీ CSV ఫైల్ మాత్రమే వర్క్ అవుతాయి ఏంటనేది కూడా మనమైతే చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నేను టెస్ట్ వర్క్ స్పేస్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఒక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. సో న్యూ ఐటమ్స్, ఇప్పుడు మిర్రరింగ్. సో మిర్రరింగ్, ఓకే, మిర్రర్ డేటాబేస్ ప్రివ్యూ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో పేరు ఏదైనా ఇవ్వచ్చు. సో మార్కెట్ డెమో డేటా. సో జస్ట్ డెమో పర్పస్ మీరు పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి మిర్రరింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీన్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా నేనైతే చూపిస్తాను. సో ఏరియా అండ్ పార్కెట్. ఓకే, ఇక్కడ మనకి రెండు ఫైల్స్ ఉన్నాయి, ఈఎంపి ఇన్ఫర్మేషన్ అది. ఈ రెండు ఫైల్స్ కూడా సో త్రూ మిర్రరింగ్ ద్వారా మనం అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉందన్నమాట. ఓకే, చూడొచ్చు. సో ఇంతకు ముందు వెరైటీగా ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ గా బాగా ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. ఓకే, సో మీరు సో ఇక్కడ చూడొచ్చు. సో అప్లోడ్ ఫైల్స్, ఓపెన్ మిర్రరింగ్ డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు ఏదైతే సో ఫైల్స్ అప్లోడ్ చేస్తారో, అలానే టేబుల్స్ క్రియేట్ చేస్తారో అన్నీ కూడా మీరు ఇక్కడ చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. అలానే మీకు ఇక్కడ రిఫ్రెష్ బటన్ కూడా ఉంటుంది. ఓకే, సో మన ఫైల్స్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్ ఫైల్స్, బ్రౌజింగ్ అవుతుంది కదా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్. బ్యాక్ పార్కెట్ ఫైల్స్, ఈఎంపి. ఓకే, ఇప్పుడు మనకి ప్రివ్యూ డేటా కనపడుతుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఒక 10 సెకండ్స్ లేదా 1 మినిట్ లోపే. ఎక్కువ టైం అయితే తీసుకోదు మోస్ట్లీ. సో మీరు టేబుల్ కూడా డిపెండ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ డేటా. సో అలానే ఇక్కడ ప్రైమరీ కీ కాలం, అంటే కీ కాలం ఏంటంటే మీరు డిఫైన్ చేయాలన్నమాట. మీరు చూసుకోవచ్చు, మనకి డేటా ఫ్రీ అవుతుంది కదా. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, కంట్రీ, ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. మనకి ఈ కాలమ్స్ లో ఏ కాలం ప్రైమరీ కీ కాలం అనేది డిఫైన్ చేయాలన్నమాట. లైక్ మనం టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా అయితే ప్రైమరీ కీ కాలం డిఫైన్ చేస్తాం, ఇక్కడ కూడా అలానే చేయాల్సి ఉంటుంది. ఓకే, క్రియేటివ్, దాట్స్ ఇట్. ఓకే, సో మీకు ఇమ్మీడియట్ గా సో మిర్రరింగ్ స్టేటస్ అనేది, అంటే రిప్లికేషన్ ఏదైతే చేస్తున్నారో వాడైతే స్టేటస్ కావచ్చు, అలానే ఏదన్నా టేబుల్స్ మీరు క్రియేట్ చేసిన అంటే ఇమ్మీడియట్ గా రావు. ఒక 1 or 2 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. మనం మీన్వైల్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు సో వెయిట్ చేయాలంటే కీప్ అండ్ కంటిన్యూ రిఫ్రెష్ అనేది చేస్తా ఉన్నారనమాట, అప్పుడు మీకు వస్తుంది. సో మీన్వైల్ మీకు ఇక్కడ ఏదైతే టేబుల్ ని డిఫైన్ చేస్తారో ఆ టేబుల్ నేమ్ చూడొచ్చు. 0000 1 డాట్ పార్కెట్ అండ్ మెటా డేటా చేశారు. సో ఏంటంటే బేసికల్ గా నేను ఏం ఫైల్ అప్లోడ్ చేశాను, ఈఎంపి. ఓకే, ఫైల్ నేమ్ ఎలా ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంది అంటే ఆటోమేటిక్ గా మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేస్తారో దానికి నెంబరింగ్ సిస్టమ్ అనేది బై డిఫాల్ట్ గా జనరేట్ అవుతుంది. కానీ ఇనిషియల్ గా అంటే ఈ ఓపెన్ మిర్రరింగ్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, బట్ ఇప్పుడంతా కూడా బ్యాక్గ్రౌండ్ లోనే చేస్తున్నారు అనమాట. మీరు ఏ ఫైల్ ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు, బట్ బిహైండ్ ద సీన్స్ అది ఆటోమేటిక్గా నెంబరింగ్ అనేది జనరేట్ చేసుకుంటుంది. అలానే ఇంతకు ముందు మనం ఏంటంటే ఖచ్చితంగా ఈ మెటా డేటా జేసన్ ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే ఈ ఫైల్ ఏముంటుందంటే నథింగ్ బట్ మీరు ఏ కాలం ప్రైమరీ కాలం స్పెసిఫై చేస్తారో అది ఉంటుంది, అంతకుమించి. ఓకే, సో ఈ డేటా కూడా చూడొచ్చు. సో లోడ్ అవుతుంది కొంచెం.
టైం అయితే తీసుకుంటుంది ఒక్కోసారి రిప్లికేట్ అవ్వడానికి, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు మనం ఏదైతే ఫైల్లో డేటా ఉందో ఆ డేటా మొత్తం అన్నమాట. సో ఈవెన్ మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే చూడొచ్చు. సో ఎంప్లాయ్ డేటా రన్నింగ్ అండ్ ఎన్ని న్యూస్ ఎప్పుడు కంప్లీట్ అయింది చెప్పండి. నేను ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఒక 2 minutes కావచ్చు, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి చాలా స్లోగా ఉంటుంది. సో వీడియో ఎగ్జాక్ట్లీ చూడొచ్చు ఎన్ని రోజు రిప్లికేట్ అయినాయి, సో అండ్ ఎప్పుడు కంప్లీట్ అయింది. అలానే ఇక్కడ కూడా మీకు ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ అనేది చూడొచ్చు. అంటే డేటా ఇక్కడే మీరు టీఎస్కెల్ అంటే టీఎస్కెల్కి ఎందుకంటే క్వైరీస్ ని బిల్డ్ చేయడానికి వెళ్ళొచ్చు, కానీ సీక్వెల్ ఎండ్ పాయింట్కి. బట్ మీరు డేటాని చూడాలనుకుంటే సో డైరెక్ట్గా ఇక్కడ ఏదైనా ఫైల్ లెవెల్ అని చెక్ చేసుకోవచ్చు, ఏదైనా టేబుల్ లెవెల్ అని చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు ఇంకొక ఫైల్ కూడా అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్ ఫైల్స్, సో ఈఎంపి ఇన్ఫర్మేషన్. సో ఏదైతే ఇప్పుడు నేను రెండో ఫైల్ అప్లోడ్ చేస్తున్నానో సేమ్ మెటా డేటా అనమాట. అంటే డేటా మెటా డేటా అనేది డిఫరెంట్ ఏం కాదు. సో ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏదైతే ఉందో దానికి అండ్ ప్రైమరీ కాలం ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఎందుకంటే కొత్తగా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీ కాలం డిఫైన్ చేయాలి, కానీ ఆల్రెడీ ఉన్న టేబుల్కి మనం కొత్తగా డిఫైన్ చేసేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఓకే, మీరు ఈవెన్ చేంజ్ చేద్దామన్నా సరే ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే, చూస్తారు కదా? ఓకే, సో అప్డేట్, దట్స్ ఇట్. సో ఇక్కడ చూడొచ్చు 0001 00 అంటే చాలా జీరోస్ ఉన్నాయి కదా, అవి ఎన్ని జీరోస్ ఉన్నాయి కూడా నాకు కూడా కౌంట్ చేయడం కుదరదు అనమాట. సో డాట్ టు పార్కెట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి 14 రికార్డ్స్ అయితే వస్తాయి. సో మీరు కావాలంటే లేటెస్ట్ ఫైల్ ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఆ ఫైల్ ఎలాంటి డేటా ఉందో కూడా చెక్ చేయొచ్చు. డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో ఇందాక 10 రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి కదా, సో టోటల్గా 14 రికార్డ్స్ అనమాట. ఈవెన్ ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. వీ నీడ్ టు వెయిట్. ఓకే, ఎందుకంటే సో బిహైండ్ ద సీన్స్ అంతా కూడా రిప్లికేట్ అవ్వాలి కదా, సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ డేటాని సో టీఎస్క్యూఎల్ ద్వారా ఐ మీన్ ఏదైనా క్వైరీస్ ఫార్మ్ చేయడం కానీ లేదా మోడల్ డిఫైన్ చేసుకోవడం కానీ అన్నీ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లోడ్ అవుతుంది. సో డివ్యూ టేబుల్స్, సో న్యూ ఎస్క్యూఎల్ క్వైరీ సెలెక్ట్. ఓకే, 14 రికార్డ్స్ ఉన్నాయి కదా, లెట్స్ వెయిట్. చూడండి 14 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇలా మీరేంటంటే ఈవెన్ పాకెట్ ఫైల్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మిర్రరింగ్కి వెళ్తున్నాను. సో మిర్రర్ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టేబుల్ పార్కెట్ ఫైల్ కదా, సో సిఎస్వి ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చా? ఓకే, చూద్దాం. అంటే మనం డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయాలి guys ఎప్పుడైనా సరే, అంతేగాని అంటే అఫ్కోర్స్ ఎర్రర్స్ వస్తుంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ విల్ ట్రై టు ఫేస్ సో మెనీ ఎర్రర్స్ అనమాట. మనకి ఎర్రర్స్ వస్తేనే ఆ టెక్నికల్ కాన్సెప్ట్లో ఏముందనేది తెలుస్తుంది, అంతేగాని ఈ ఎర్రర్స్ రాకపోతే ఏముండదు అనమాట. ఓకే, అంతా వర్క్ అవుతుంది అనే ఫీల్డ్లో ఉంటుంది. సో డిపార్ట్మెంట్ డేటా పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి అనేది కీ కాలం, సో క్రియేటెడ్. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ టైమింగ్ ఇది ఇంకా ప్రివ్యూస్ స్టేట్లోనే ఉంది. ఇంకా ఎలాంటి ఎన్హాన్స్మెంట్ చేస్తారు ఏంటి, అలానే వేరే ఫైల్ సపోర్ట్ చేస్తారా, లైక్ ఎక్సెల్ కావచ్చు అండ్ డెల్ ఇంకా షేర్ పాయింట్ ఫైల్స్ కావచ్చు, రకరకాల. సో మేబీ చూడాలి మైక్రోసాఫ్ట్ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తుంది గోయింగ్ ఫార్వర్డ్. సో ఇంకా ఇది రిఫ్రెష్ అవ్వాలా, డిపార్ట్మెంట్ డేటా కదా. ఓకే, 2 రికార్డ్స్ ఉంటాయి ఐ థింక్. లోడ్ అవుతుంది చూడండి, 2 రికార్డ్స్ ఉంది కదా. సో ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. ఓకే, వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీనిమల్ చెక్ చేద్దాం. ఓకే, చూస్తారు కదా డిపార్ట్మెంట్ డేటా.
చూసారుగా టూ రికార్డ్స్ సో మెయిన్ ఇక్కడ రిప్లికేషన్ స్టేటస్ చూద్దాం. రిఫ్రెష్. ఓకే, చూస్తారు కదా. సో ఇదేమో 927కి లాస్ట్ రిప్లికేషన్, ఇది 924 అనమాట. ఇలా ఏంటంటే వీ నీట్ అండర్స్టాండ్. ఓకే, ఎప్పుడు ఏంటనేది చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి పాసిబిలిటీగా ఉంది. ఓకే, మీరు కూడా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయండి సో దట్ తెలుసుకోవడానికి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.